ఇప్పుడు ఒకే టీచర్ దగ్గర నేర్చుకున్న పిల్లలు ఎందుకు కొంతమంది 0 మార్కులు తెచ్చుకుంటారు, కొంతమంది 90 ఎందుకు తెచ్చుకుంటున్నారు? వీడికి ఇంటెలిజెన్స్ లేక 0 తెచ్చుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు, ఆ టీచర్ చెప్పే దాని మీద వీడికి ఒక ఇది లేదు. హీ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ బై వాట్ హీ ఆర్ షీ ఈజ్ టెల్లింగ్. సో కాబట్టి ఏమవుతుంది, ఒకటే క్లాసులో కూర్చున్నా ఎంత వేరియేషన్ ఉంటుంది. అలాగే ఒకే గురువు దగ్గర నేర్చుకుంటున్నా, ఒకటే విషయం చెబుతున్నా, దానికి ఇచ్చే నువ్వు వెయిటేజ్ని బట్టి దాని యొక్క ర్యాంకింగ్ మారుతుంది, ఆ అనుబంధం కూడా మారుతుంది. గురు శిష్యుల అనుబంధం కూడా ఖచ్చితంగా మారుతుంది, నమ్మకాన్ని బట్టి మారుతుంది. సో ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో నువ్వు దాని మీద చేసే దాని మీద అరే ఇట్స్ మోస్ట్ వాల్యుబుల్, ఐ కాంట్ గెట్ ఎనీవేర్ అని అనుకునే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టి తీర్తావు. కంప్లీట్గా ఫస్ట్ ఉత్తీర్ణత వచ్చేస్తుంది. నువ్వు దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టే ఉంటుంది కదండి, లేకపోతే ఎలా నువ్వు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే తారకం నేర్చుకున్నా, ఇదే సాంఖ్యం నేర్చుకున్నా, దాన్ని ఇదే కదా అని అనుకుంటే ఏమీ లేదండి. ఇందులో ఏదో ఉంది ఖచ్చితంగా నేను చేసి తీర్తాను అనుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది. అవునా? ఇప్పుడు ఇంతమంది సాధన చేస్తూ ఉంటారు, చాలామంది బుక్స్ చూపించారు కదా, ఒక్కొక్కరికి నిజంగా కొంతమంది నీకే తెలిసిపోతుంది హౌ సిన్సియర్లీ దే ఆర్ డూయింగ్ అని. కొంతమందిని చూస్తే వీళ్ళు ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుగా నీకు తెలుసు. అది తప్పు ఒప్పు అని నేను అనలేను. అదే నేను అన్నట్టు ఇప్పుడు ద వెయిటేజ్ యూ గివ్. లేదు ఇంకేదో నీకు అట్రాక్టివ్గా అనిపించింది, అలా అయితే తర్వాత చూసుకోవచ్చు నెమ్మదిగా, లేదా ఇంకా టైం ఉంది, రకరకాలండి. ఎవరి మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క సాంసారిక పరిస్థితులు ఇవన్నీ కూడా వెయిట్ చేసి దాని ప్రకారంగా మనం బిహేవ్ చేస్తాం అంతే. సో నమ్మకం ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏమన్నావు? రెండోది ఏమడిగా? ఉచ్చారణ చెప్ప. కొంతమంది కొన్నిటికి వెయిటేజ్ ఇస్తారు, కొంతమందికి ఇప్పుడు ఓం నమ శివాయ అన్నామనుకో, ఓంకారం మీద స్ట్రెస్ చేసి నమః శివాయ లైట్గా అనొచ్చు, లేకపోతే నమఃకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓంకిను శివాయకి తక్కువ చేయొచ్చు, లేదా శివాయకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవి రెండు తక్కువ చేయొచ్చు. నేను ఎలాగైనా చేయొచ్చు. దాన్ని అంటే నీ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్పే మంత్రం కూడా అలా మారి అట్లా స్ట్రెస్ ఇస్తారు. దీనికి స్ట్రెస్ చేయవయ్యా, ఈ జాలు నీకు అంటారు. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా గొప్పగా ఉన్నామనుకో, ఓంకారానికి స్ట్రెస్ ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మవారి పేర్లు ఇన్ని మంత్రాలు ఎందుకు అటాచ్ అయినాయి? భౌతికమైన వాటి కోసం అటాచ్ అయినాయి, అవన్నీ ఆధ్యాత్మికమైన వాటి కాదు. అయితే భౌతికమైన ఒక రోజుకి ఓంకారం అటాచ్ అయ్యింది కాబట్టి ఒక రోజుకి నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనేటటువంటి సదుద్దేశంతో చేస్తారు. ఎందుకు? ఏ భౌతికమైన ఆధ్యాత్మికంలో నుంచే వచ్చింది కాబట్టి ఓం లేనిది ఈ మంత్రాలు లేవు. కానీ ఈ మంత్రం నీకు ఎందుకు ఇస్తారు? ఉత్త ఓంకారమే ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే నువ్వు సంసారంలో ఉన్నావు, కోరికలు కావాలి, ఎన్నో విషయాలు కావాలి కదా మనకి. ఎస్, అది అంటే ఇప్పుడు ఏంటి, అది ఏది మామూలు అంతరంగ సాధనకు వచ్చిన వాళ్ళకి అలా చెప్పరు. ఇప్పుడు మన సాధన ఇది నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి, అంటే నిజంగా పరమాత్మని యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మొన్న ఉద్ధవ గీతలో, అంటే మీరు విన్నారో లేదు, ఉద్ధవ గీతలో అంటే సగుణారాధన చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఎక్కువగా సగుణారాధన మంత్రాలు వేరుగా ఉంటాయి, నిర్గుణారాధన మంత్రాలు వేరుగా ఉంటాయి. మీరు వాటిని కలపటానికి వీల్లేదు. ఇదంతా ఇక్కడంతా కూడా మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి పంచాక్షరి కంప్లీట్ నిర్గుణ మంత్రం. అనుసంధానం చేసినా నీ యొక్క దేహాత్మ బుద్ధిని తగ్గించేటట్టుగా ఉంటాయి ఆ మంత్రాలు. ఏది కరెక్ట్ అంటారు? ఓం పైనుంచి కిందకి చాలు.
అనాహత చక్రం, ఉమ్, మణిపూరకం, ఉమ్, మూలాధారం, ఉమ్. చక్రాల మీద పెడుతూ తిప్పుతూ చేయిస్తాం. చక్రం అంటే ఏంటయ్యా? ఎనర్జీ సెంటర్స్ ఎనర్జీ సెంటర్స్ అవి. అంతే కదా. అవి చక్రాలన్నీ కూడా వాటిని ఏమంటారంటే, మీరు ఎప్పుడైనా సుడిగాలిని చూసారా? సుడిగాలిని చూసారా? సుడిగాలి అవి యాక్చువల్గా అలా ఉంటాయి. అవి వాయు క్షేత్రాలు అవి అంతే. అయితే ఎనర్జీ సెంటర్స్ అని కూడా ఊరికే చెప్పుతాము, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే అవి వాయువు అంటే ఒక్కొక్క చోట ఆ వాయువే ఒక్కొక్క రకంగా నీ శరీరంలో కదలిక తీసుకొస్తుంది. అవే చక్రాలు. మన చక్రాలు లింక్ చేస్తారు. లింక్ చేస్తారు. రెండింటిలో ఏ కార్యక్రమం? నీవు భౌతిక సాధన చేసినప్పుడు భౌతికంగా లింక్ చేస్తారు. ఆధ్యాత్మికంగా సాధన చేసినప్పుడు ఊర్ధ్వముఖ సాధనలో ఎయిమ్ అనేది ఊర్ధ్వముఖ సాధనగా ఉన్నప్పుడు చక్రాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. భౌతికంగా అంటే ఇప్పుడు చూడండి, చాలా మఠాలలో వాటిల్లో అంతా కూడా ఈ పూజలు అలంకారాలు వైష్ణవ క్షేత్రాలు ఉంటాయి చూసారా? వైష్ణవ క్షేత్రాలలో చక్రాలతోటి లింకు పెడతారు. ఇవి నిర్గుణ మఠాలు ఇవి. దత్తాత్రేయ, ఇప్పుడు మామూలుగా గానుగాపూరు అట్లాంటి కొన్ని క్షేత్రాలు ఉంటాయి. అక్కడ నిర్గుణ మంత్రాలు ఎక్కువ ఉంటాయి. వాటికి చక్రాలతోటి అనుసంధానం తక్కువగా చేస్తారు. అంటే డైరెక్ట్గా నీకు సహస్రారం, భ్రూమధ్యం సహస్రారం. ఈవెన్ భగవద్గీత కూడా అదే చెప్తుంది. భ్రూమధ్యం సహస్రారానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది, మిగతా చక్రాలకి విడివిడిగా చెప్పదు.